అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్‌గా ఉన్నారు తెలంగాణ టీడీపీ నేత సూర్యదేవరలత గారు. మేడం నమస్తే అండి. నమస్తే. మేడం, బీఆర్ఎస్ పార్టీలో అంతర్యుద్ధం జరుగుతుందా అనేది ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఒక డౌట్. ఏంటంటే ఒకవైపు కవిత గారు విడిపోయి వేరేగా పార్టీ పెట్టడం జరిగింది. మరోవైపు హరీష్ రావు గారు పార్టీలో ఉంటూనే హరీష్ రావు గారికి కాస్త పడట్లేదు. సో అంతర్యుద్ధం జరుగుతుందనేది ఒక విమర్శ మాత్రమే. ఇప్పుడైతే రీసెంట్గా హరీష్ రావు గారు మరి కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపాలి అని నిరసన తెలియజేస్తూ ఒక పాదయాత్ర చేయడం జరిగింది. సో అందులో కనీసం కేసీఆర్ గారికి సంబంధించి ఒక ఫ్లెక్సీ కానీ ఒక ఫోటో కానీ ఏమీ లేకపోవడం అందరికీ కూడా ఒక ఆశ్చర్యం కలిగిస్తుంది. సో ఏంటంటారు ఈ ధోరణి ఏంటి అసలు? ఇప్పుడు హరీష్ రావు గారు సమాధానం చెప్పాలి. కాళేశ్వరం ఆయన కట్టించిందిగా, ఆయనే కదా దానికి మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్ గా పనిచేసిందే ఆయన. అలాంటప్పుడు అది ఎందుకు కుంగిపోయింది మేడిగట్టు అనేది, ఇవన్నీ చెప్పాల్సింది ఎవరు? హరీష్ రావు గారే కదా. కానీ ఆయన దానికి సమాధానం చెప్పకపోగా, సరే ఎవరికైనా రైతులకు వాటర్ కావాలి కాబట్టి సరే పోరాటంలో నేను తప్పనట్లేదు, కానీ అది వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు చేయకుండా ఇప్పుడు కాంగ్రెస్ చేతిలో వచ్చిన తర్వాత అధికారం అప్పుడు చేయటం ఏంటి? కట్టేటప్పుడు నాణ్యత పరంగా చూసుకోలేదు. సో దానిలో స్కామ్ జరిగిందని ప్రజలందరికీ తెలుసు. ఆ ప్రాజెక్టు కట్టిన సక్సెస్ఫుల్ కాదనేది చెప్పారు. ఇన్ని జరిగిన మిస్టేక్స్ అన్ని ఆయన ద్వారానే జరిగింది. సక్సెస్ కాదని ముందే చెప్పారు. అంటే ముందే ఏంటంటే అది కింద నుంచి పైకి తోడాలి కాబట్టి అది ప్రాజెక్ట్ కరెక్ట్ కాదు అనేది అయితే ఫస్ట్ నుంచి అందరూ విభేదిస్తున్నారు. చాలా మంది సీనియర్ ఇంజనీర్స్ కూడా దాన్ని విభేదించిన వాళ్ళే. సో ఈ రోజున ఏమన్నారు, అదే ఇంజనీర్స్ కూడా ఏమన్నారు, వీళ్ళకి సంపాదన కోసం కట్టుకున్నారనేది చెప్తున్నారు. సరే కట్టిన దానిలో అయినా నాణ్యత ఉందా అంటే అది కూడా లేదు. అరే ఇప్పటి వరకు కూడా ఇట్లాంటి, ఇప్పుడు మీరు గూగుల్లో నొక్కి చూడండి, ఏఐని అడిగితే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కూడా ఇలాంటి ప్రాజెక్ట్ కట్టలేదని చెప్పేసి మనకు మొన్న చెప్తుంటే కేటీఆర్ గారు చెప్తున్నారు. అదే గూగుల్ని అడిగితే ఏం చెప్తుందంటే, ఇంత తొందరగా నాకు కూలిపోయిన ఇంత వర్స్ట్ ప్రాజెక్ట్ ఏది లేదన్న దానికి కూడా అదే గూగుల్ చెప్తుంది కాళేశ్వరం గురించి. అంటే ఇట్లాంటి ఆలోచనలు వీళ్ళకే వస్తాయి. ఎందుకంటే వీళ్ళకి ఆ ఆలోచన రావడానికి కూడా కారణం ఏంటంటే తినడానికి డబ్బులు, ప్రజల సొమ్ములు దోచేసేదానికి ఇట్లాంటి ఆలోచనలు పెట్టారు. నాణ్యత లేనివి కట్టారు, అది కుంగిపోయింది. కుంగిపోయినా కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అస్సలు పట్టించుకోలేదు దాని గురించి. పట్టించుకోపోగా ఇప్పుడు మళ్ళీ దాన్ని కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు స్టార్ట్ చేశారు. అది కూడా కాంగ్రెస్ వచ్చినప్పుడు ఒక స్టార్టింగ్లో చూడండి, అప్పుడు అడగల, 1 year బిఫోరే అడుగుండొచ్చు కదా. అంటే ఎక్కడ కేసులు తిరగదోడతారేమో, ఇవన్నీ ఎందుకు, మనం కామ్గా ఉందాము. సో అధికారం వచ్చింది, ఇప్పుడు వాళ్ళు బాగా హార్ష్గా ఉన్నారంటే మనల్ని కేసులు వేసి మనల్ని ఇబ్బంది పెడితే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. 3 ఏళ్ళ తర్వాత నీళ్ళ గురించి గుర్తొచ్చింది వీళ్ళకి. వాటర్ గురించి ఎప్పుడు అడుగుతారు? సో ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి అడగాలి కదా. ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత వీళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే ఇంకా ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇది బూచిగా చూపెట్టి మనం ఓట్లు పబ్బం గడుపుకోవచ్చు అనేది. కానీ ప్రజలకు తెలుసు కదా, మీరు అధికారంలో ఉన్నప్పుడే కుంగిపోయింది, అదేముంది చిన్న క్రాక్ ఇచ్చింది అని మాట్లాడుతున్నారు. అరే దాన్ని చూసిన సందర్శనకు వెళ్ళటానికి కూడా ఆ రోజున అలో చేయలేదు. ఈ రోజున అలో చేసి మనం ఇప్పుడు విజువల్స్ చూస్తూ అంటే చాలా దారుణంగా ఉంది. సరే అది కట్టడానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని. సరే కట్టిన తర్వాత అయినా ఇది కట్టి కంప్లీట్ చేస్తే ఇంకోటి మళ్ళీ ఎక్కడ బీటలు వస్తాయో తెలియవు. ఎందుకంటే అన్ని అంతే కదా, ఇప్పుడు అన్ని కూడా అదే ఫార్మాలిటీతోనే కదా కట్టారు, అదే ఫార్ములానే కదా కట్టింది. సో ఇప్పుడు దీన్ని చేశారనుకో మళ్ళీ నెక్స్ట్ ఇంకో చోట ఎక్కడ వస్తుందో తెలియదు. సో ఇది ఎవరికైనా దాన్ని నిపుణులు చూసిన వాళ్ళు కూడా చెప్పింది అదే, నాణ్యత లేదనేది. సరే ఇవన్నీ ఆయన హయాంలోనే జరిగి ఇప్పుడు ఆయనే వెళ్ళి ప్రజలకు నేను చెప్తాను మీరు వాటర్ వదలలేదని అంటే ప్రజలు అడగరా? ప్రజలు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు. రైతులు క్వశ్చన్ చేయాల్సింది కూడా ఫస్ట్ హరీష్ రావు గారిని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, తర్వాత రేవంత్ రెడ్డి గారు. సరే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలో వచ్చారు, సో చివరినైనా ఆయన్నే అడుగుతారు. ఎందుకంటే బాగు చేసేనా, మాకు వాటర్ కావాలి, మీరు ఏం చేస్తారో ఏమో మాకు తెలియదు, వాటర్ అయితే మాకు కావాలి అనేది అయితే అడుగుతారు. నువ్వు దాన్ని కట్టవా ఏం చేస్తావో మాకు తెలియదు, వాటర్ కావాలని అయితే రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతారు. కానీ దీనికి అన్నిటికీ మిస్టేక్ చేసింది ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడే కదా జరిగింది. ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి ఎలా వీళ్ళు అడగగలుగుతారు? సరే ఇప్పుడు మీరు చెప్పినట్టు కేసీఆర్ గారి ఫోటో కూడా పక్కన పెట్టేశారు. అంటే చూస్తున్నావు, అది ఫస్ట్ నుంచి వాళ్ళకి అంతర్గత పోరు అనేది నడుస్తుంది. కవిత గారు బయట వచ్చి పార్టీ పెట్టుకున్నప్పుడే చెప్పారు,
సో అందరూ సీఎంలు కావాల్సిన వాళ్ళే అక్కడ. ఉమ్, అందరూ మేము సీఎం అంటారు. ఉమ్, ప్రజలకు పనిచేసేవాడు ఎవరో తెలియట్లే అక్కడ. ప్రజలకు పనిచేసినాడు కూడా ఎవడు లేరు అక్కడ. ఉమ్, ఇప్పుడు ప్రజల పక్షాన పోరాడింది ఏమైనా ఉందా అని అంటే ఏం లేదు కదా. ఉమ్, ఎందుకంటే అమరవీరులను ఆదుకొని ఉంటే నిజంగానే వీళ్ళు ఏదో ఆ త్యాగం చేసిన కుటుంబాలైనా ఆదుకున్నారా అనేదైనా ఉంటుంది. అది లేదు. ఈ చెప్పినవన్నీ కూడా అబద్ధాలు. ఈ ఒక్క పని చేయలేదు. కేజీ 2 పీజీ విద్య అన్నారు, వాటిని గురించి పట్టించుకోలేదు. సో జాబ్లు ఇప్పిస్తాం ఇంటింటికన్నా, వాటిని గురించి లేదు. ఈరోజు జాబ్ మేళాలను అదే యువత సమ్మేళన అంటారు. అంటే ఇవన్నీ కూడా ఎలా అనిపిస్తుంది, ప్రజల్లో క్లియర్గా ఒక ఇది ఉంది, వీళ్ళు ఏమీ చెయ్యరు, వీళ్ళ దగ్గర 10 సంవత్సరాలు సుదీర్ఘమైన వాళ్ళ ప్రభుత్వం ఇచ్చినా కూడా చేసింది ఏమీ లేదనేది క్లియర్ కట్గా తెలిసిందే. సో మరి ఇక్కడ చూసుకుంటే ఈ అంతర్యుద్ధం ఏదైతే ఉందో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు, సో ఈ ముగ్గురు కూడా కాస్త విభేదంగానే ఉన్నారు, మొత్తానికి వేరువేరుగా ఉన్నారు. అయితే మరి హరీష్ రావు గారు ఇదే పార్టీలో ఉంటూ వ్యతిరేకంగా ఉండడాన్ని ఏ విధంగా చూస్తామండి? అంటే కవిత గారు ఒకే వ్యతిరేకించారు, వెళ్ళిపోయారు. మరి హరీష్ రావు గారు ఈ పార్టీలోనే ఉంటూ ఇలా ఉంటే ఎంతవరకు పాసిబుల్ అవుద్ది అసలు? అంటే మీరు ఒకరోజు చూడండి, మొన్న ఒకసారి ఒక ధర్నాలు చేశారు, అంటే సవాళ్ళు విసురుకున్నారు. ఆ సవాళ్ళ రోజు కూడా చూడండి, ముగ్గురు 3 చోట్ల చేశారు. దానిలో మనకు అర్థమవుతుందిగా ఎవరికి ఎంత మైలేజ్ ఎక్కడ వస్తుంది ఏంటి అనేది. సో ఆ రోజు మీడియా ఎవరిని కవర్ చేయాలి, ఎవరిని కవర్ చేయాలనేది ఒకే పార్టీకి సంబంధించి చీలికలు. అంటే కవిత గారు ఓపెన్గా బయట వచ్చారు, వీళ్ళిద్దరూ అక్కడే ఉంటూ బీఆర్ఎస్నే ఒకళ్ళు తీసుకుంటారు. రేపు పొద్దున్న నేను అనుకుంటాను ఒకళ్ళు బీఆర్ఎస్ తీసుకుంటారు, మళ్ళీ ఇంకొక టీఆర్ఎస్ కావాలని అడుగుతున్నారు కాబట్టి ఆ టీఆర్ఎస్ ఇంకొకరు తీసుకుంటారేమో. హరీష్ రావు గారును ఇక్కడ కేటీఆర్ గారు పంచుకుంటారేమో ఆ 2 పేర్లలో కూడా. అంటే ఇక్కడ మనకు క్లియర్ కట్గా కనపడుతూనే ఉంది, ఒకే రోజు ఇన్ని చోట్ల ధర్నాలు. సరే కవిత గారి గురించి చేశారా, ఆవిడ్ని డైవర్ట్ చేయాలి, ఆవిడ అది ఫోకస్ అవ్వకూడదు అని అనుకుంటే వీళ్ళిద్దరూ ఒకే చోట చేస్తుంటే ఇంకా హైలైట్ అయ్యేది కదా. వీళ్ళిద్దరూ వేరువేరుగా చేశారు కదా. అంటే ఏంటి, ఎవరికి వాళ్ళు మేమే పార్టీకి అధినాయకుడు అని చెప్పుకోవడం. అంటే కేసీఆర్ గారు హయాం ముగిసిపోతుంది అనేది వాళ్ళే క్లియర్ కట్గా చెప్తున్నారు మనకు. ఇప్పుడు ఆ ఫ్లెక్సీలో ఆయన ఫోటో వేసుకోలేదని మీరు అంటున్నారు. అలా అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన హయాం ముగిసిపోయింది, నెక్స్ట్ మేమే ఉన్నాం, మా జనరేషన్ మేమే ఇంకా దానికి ఆ పార్టీకి అధ్యక్షులు. అది అధికారికంగా ప్రకటిస్తే బాగుంటుంది కానీ ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ప్రకటించుకుంటే అంటే ఏంటంటే చీలికలు స్టార్ట్ అయ్యే ముందు ఇలాగే ఉంటాయిగా. ఒక హింట్ ఇస్తున్నారు ప్రజలకు ముందే, మనం అందరం అర్థం చేసుకోవాలి. ఓహో స్టార్ట్ అయ్యింది చీలికలు, మనం నెక్స్ట్ ఎవరు పక్షం అనేది వాళ్ళ పార్టీలో ఉన్న క్యాడర్ డిసైడ్ చేసుకునే దానికి ఒక అవకాశం కల్పించారు అంతే. మేడం ఇది చూస్తుంటే చిన్నప్పుడు ఒక కథ గుర్తు వస్తుంది. సో ఒక రొట్టె కోసం 2 పిల్లులు కొట్లాడుకుంటే మధ్యలో కోతి వచ్చి లాక్కున్నట్టుగా మరి ఒకే పార్టీ నుంచి ఈ విధమైనటువంటి చీలికలు ఉంటే కనుక అంటే ఒక మైనస్ పాయింట్, మరి వేరే పార్టీకి ప్లస్ పాయింట్ అయిపోద్ది కదండి ఆ విషయం. సో మరి ఖచ్చితంగా అసలు ప్లస్ పాయింటే ఇక నాకు తెలిసి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అనేది అయితే కళ్ళగానే మిగిలిపోతుంది. ఎందుకంటే ఈ కాళేశ్వరం చాలా పెద్ద ప్రాజెక్టు, 1,00,000 కోట్ల పై మాట. అలాంటి ప్రాజెక్టు ఇట్లా ఈ రకంగా దోచుకున్నారనేది కామన్ పబ్లిక్ అందరికి. ఇప్పుడు రైతులకి వాటర్ ఇన్ని రోజులు వస్తుంది, ఇప్పుడు వాటర్ రాలేదని అంటే ఏం జరిగింది ఏంటనైనా, ఎంత విలేజ్ స్థాయిలో ఎంత రూరల్గా ఉన్న వాళ్ళైనా ఆలోచించేది ఏంటి, అది సరిగా కట్టలేదు, నాణ్యత సరిలేదు, క్రాక్లు ఇచ్చిందంటే ఇట్లా అయినా మాట్లాడుకుంటారు కదా. అది కూలిపోయే స్థితిలో ఉందంట, 1,00,000 కోట్లు పైగా ఖర్చు పెట్టారంటే ఇవన్నీ డిస్కషన్ వస్తుంది కదా. సో వాళ్ళకి అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఎవరో నెత్తిని ఎవరో చెత్తేసుకోవాల్సింది, మళ్ళీ వాళ్ళ నెత్తిన వాళ్ళే కాళేశ్వరం కట్టి చెత్తేసుకున్నారు. సో దాన్ని బాగు చేయాలన్నా కష్టం, సో దాన్ని మళ్ళీ రన్ చేయాలన్నా కష్టం. ఆ రకంగా చాలా రకంగా కాళేశ్వరం అనేది ఇబ్బందుల్లో ఉంది. అది చాలు వాళ్ళకి, ఇంకా లైఫ్ లాంగ్ అదే చెప్తా ఉంటారు అందరూ. సో మరి ముగ్గురు 3 విధాలుగా ప్రవర్తిస్తున్నారు కదండి, అంటే 3 విధాలుగా ఉంటున్నారు కదా. సో ప్రజల్లో ఈ ముగ్గురులో ఎవరు ఎక్కువగా ఆదరణ చూపించే అవకాశం ఉందంటారు? అంటే అధికారం ఉన్నంతసేపు ముగ్గురు ఒకటిగానే ఉన్నారు, అధికారం కోల్పోయినాకే కదా తేడాలు వచ్చింది. సో దీని మూలాన ప్రజలకి అని తెలుసు, వీళ్ళ అధికారం ఉంటే పంచుకొని తిన్నారు, ఇప్పుడు మళ్ళా దానిలో ఆయన వయసు అయిపోతుంది కదా కేసీఆర్ గారు. సో ఎవరికి వాళ్ళు మేము సీఎం అని చెప్తున్నారు. సో సింగిల్గా దోచుకోవటానికి మళ్ళా బ్యాచ్ తయారైపోయింది అనేది అర్థమైపోతుంది కదా. ఓకే, సో ఎంటైర్ ఈ వివాదం గురించి మీ ఒపీనియన్ ఏంటంటే, మీరు కనుక బీఆర్ఎస్ పార్టీకి కానీ లేదంటే కవిత గారికి కానీ ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏమిస్తారు అసలు?
ఇది ఇప్పుడు మనం మెసేజ్ ఇచ్చేది ఏముంటది, వాళ్ళు రాజకీయంగా ముందుకెళ్ళాలని వాళ్ళు అనుకుంటున్నారు. సో ఎవరికి వాళ్ళు పార్టీ పెట్టుకునే స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. సో పార్టీ పెట్టుకోనివ్వండి, కానీ అది తీరా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అది ప్రజల డెసిషన్ కదా. సో ఓటు వేసే వాళ్ళ ఇది ఉంటుంది. సరే నేను అదే అంటున్నాను, ఎవరు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అని అన్నప్పుడు అది పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు ఆదరించారనుకోండి, వీళ్ళెవరు చెప్పడానికి. అట్లాగా ఎవరు కూడా వాళ్ళనైనా సరే 3 పార్టీలు పెట్టుకున్నా ఎండ్ ఆఫ్ ది డే ఎవరి చేతిలో ఉంటది, ప్రజల చేతుల్లో ఉంటది. సో ప్రజలు ఆదరిస్తేనే. కానీ నేను అనేది ఏంటంటే, వీళ్ళు 10 సంవత్సరాలు వీళ్ళు చేసిన ఇవేం జరిగినాయో, తెలంగాణలో జరిగిన ఇష్యూసే కానివ్వండి, తెలంగాణలో ఎంత దోచుకోబడింది కానివ్వండి, ఇవన్నీ చూసినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది, ఉన్న అవకాశాన్ని చేజార్చినప్పుడు ఆ రోజున గుర్తు రాలేదు, ఈ రోజు వస్తే చేస్తామని చెప్తున్నారని అంటే నమ్మే వాళ్ళు ఉండాలి కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.